పూరా లోకల్. ఏ పాలసీ లేని తెలంగాణ రాష్ట్రానికి స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చినాం. యువతను సరైన మార్గంలో పెట్టాలి, వాళ్ళకు అవకాశాలు కల్పించాలి, వాళ్ళని అభివృద్ధి పదం వైపు నడిపించాలి. అందుకే నూతన విధానం ద్వారా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తీసుకొచ్చినాం. ఈ రోజు ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు గ్రాడ్యుయేట్స్ అవుతుంటే 1,10,000 మందికి ఇంజనీరింగ్ పట్టాలు ఇస్తున్నాం. కానీ వాళ్ళకి సరైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, సరైన అనుభవాన్ని మనం అందించలేకపోతున్నాం. అందుకే ఒక పక్కన డిమాండ్ ఉంది, ఇంకొక పక్కన సప్లై ఉంది. కానీ డిమాండ్ సప్లై మధ్యలో దెర్ ఇస్ అన్ గ్యాప్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై. అందుకే ఈరోజు ఆ డిమాండ్ అండ్ సప్లైని బ్యాలెన్స్ చేయడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఈ రాష్ట్రంలో ఉన్న యువకులకు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించి ప్రపంచ దేశాలను శాసించే విధంగా మన యువతకు శిక్షణ ఇవ్వాలి అని ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి మీకు తెలుసు, నిఖత్ జరీన్కి గ్రూప్ 1 జాబ్ డిఎస్పీ జాబ్ ఇచ్చిన బాక్సింగ్ ఛాంపియన్కి, అదేవిధంగా సిరాజుద్దీన్ క్రికెట్ వరల్డ్ కప్ సాధించిన క్రికెట్ కమాండెంట్ గ్రూప్ 1 పోలీస్ జాబ్ ఇచ్చినాం. దీప్తి అని పారా ఒలింపిక్స్లో మెడల్ సాధిస్తే గ్రూప్ 2 జాబ్ ఇప్పించినాం. ఇవాళ చదువులో రాణించకపోతే మీరు స్పోర్ట్స్లో రాణించండి, మీకు మంచి మంచి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. ఈరోజు మీరు చదువుకుంటేనే ప్రభుత్వంలో గొప్ప వాళ్ళం అవుతాం అనుకోకండి. రాబోయే రోజుల్లో మీకు పొలిటికల్గా కూడా మీకు స్పెషల్ కోటా ఉంటుంది స్పోర్ట్స్లో రాణించిన వాళ్లకు. అందుకే ఈరోజు చదువులో రాణించండి, లేకపోతే క్రీడల్లో ముందుకు రండి. ఏది కాదన్నప్పుడు సామాజిక బాధ్యత తీసుకొని సమాజంలో హీరోలుగా నిలబడండి. మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ వాళ్ళ మిత్రులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈ సమాచారాన్ని చేరవేయాలని ఈరోజు నేను కోరుకుంటున్నా.